ప్రతిదినము దేవుని సన్నిధిలో కృపావార్త కొరకు ఎదురు చూస్తున్నాం. దేవా, నీ కృపావార్త నాకు దయచేయి. నీ కృప పొంది దినమెల్లా నేను సంతోషించలాగున నీ కృపావార్త నాకు దయచేయమని భక్తులు ప్రార్థించినట్టుగా మనలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాగ్దానాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాం. ఈ దిన దేవుడు అనుగ్రహించిన కృపావార్త, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. వాగ్దానము రాసుకునండి. ఇర్మీయా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఇక మీలో కొందరు అనుకోవచ్చు, నా పని అయిపోయింది, నేను పడిపోతానేమో, నా వల్ల కాదేమో. అటువంటి స్థితి నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని తప్పించగల శక్తిమంతుడు. మీకు ఎదురవుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండొచ్చు, వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క వాగ్దానము కండిషనల్తో కూడినటువంటిది. ఇట్స్ ద కండిషనల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నేను నిన్ను తప్పిస్తానన్నాడు. అంటే మనం నమ్మకుండా ఉంటే ఆ వాగ్దానం మన పట్ల నెరవేరదా? ఎస్. అందుకే దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని కండిషనల్ ప్రామిసెస్ కూడా ఉన్నాయి. ఈ కండిషనల్ ప్రామిస్ ఆఫ్ గాడ్లోనే 91వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. నీకు ఒక నమ్మకం ఉంది, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ఉన్నావు గనుక దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తప్పించదను. నిన్నే దేవుడు తప్పించబోతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీకు ఎదురవుతున్నటువంటి, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వాటన్నిటి నుండి తప్పించగల సమర్థుడైన దేవునికి విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభువా, నేను నన్ను నమ్ముకున్నాను, నాకు ఆశ్రయ దుర్గం నీవే, నా కొండ, నా కోట, నా సర్వం నీవే, నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా. ఆసాపు భక్తుడు 73వ కీర్తనలో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుంటే ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదని చెప్తూ మంచి ఆలోచన చేత ఆయన నన్ను నడిపిస్తాడు, తర్వాత ఆయన నన్ను మహిమలో చేర్చుకుంటాడని చెప్పాడు. దేవుడు మనల్ని మహిమలో చేర్చుకునే ముందు ఆయన ఆలోచనలతో భూమి మీద మనల్ని నడిపిస్తాడు. ఆయన ఆలోచనలు మీకు కావాలి. అడగండి, ప్రభువా, నీ ఆలోచన చేత నన్ను ఈ భూమి మీద నడిపించు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకో. ఎవరిని దేవుడు తన మహిమలో చేర్చుకుంటాడు? ఎవరు దేవుని యొక్క మహిమ రాకుళ్ళు ఎత్తబడతారు అంటే ఆయన ఆలోచన చేత నడుచుకునే వారందరినీ దేవుడు తీసుకెళ్తాడు. మన సొంత ఆలోచనలతో, లోకపు మనుషులు చెప్పే ఆలోచనలతో మనం నడుచుకుంటూ ఉంటే చిక్కుల్లో పడతాం. కానీ దేవుని ఆలోచన చేత నడుచుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. అంతేకాదు, మహిమలో మిమ్మల్ని చేర్చుకుంటాడు. ప్రస్తుతం నువ్వు ఎదుర్కొంటున్న ఆ సమస్య ఏదన్నా కావచ్చు, అదొక వ్యాధియో, రోగమో, బలహీనతో, లేదు నీకు ఎదురైనటువంటి శత్రువులు నిన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న వారు, కోర్టు కేసులో, ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, జాబ్లో నీకు సమస్య ఉండొచ్చు, నీ వ్యాపారంలో, నీ పార్ట్నర్స్ ద్వారా, లేదా నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక ఇబ్బంది నిన్ను బాధిస్తూ నిన్ను పడగొట్టేలాగా ఉందా? నా వల్ల ఇంకేం కాదు, నేను తప్పించుకోలేను అంటున్నావా? మీరు తప్పించబడతారు. తప్పక మిమ్మల్ని తప్పించే దేవుడున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థించండి. నీవు, నీ కుటుంబము ఈ ఎదుర్కొంటున్న శోధనల నుండి మీరు తప్పించబడుదురుగాక. దేవుని వాక్యంలో ప్రభంట, నువ్వు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పించదనన్నాడు. ఆ వాగ్దానం అక్షరాలు నెరవేర్చగల శక్తిమంతుడు ఆయన. మాట ఇచ్చి నెరవేర్చి దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈరోజు నీ పరిస్థితి ఎలా అయినా ఉండొచ్చు, కానీ మాట ఇచ్చిన దేవుడు మాత్రం మాట తప్పడు. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. మనం అనుదినం చేస్తున్న ప్రార్థనలో, ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం తప్పక పలికే ఒక మాట, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు. దుష్టుడైన వాడు నాడే అపవాది, వాడు దుష్టకార్యాలు చేసేవాడు. ఇబ్బందుల్లో, శోధనలో పడవేసి మనుషుల్ని నానా విధాలుగా చిత్రహింసలు చేస్తాడు, కన్ఫ్యూజన్లో పడేస్తాడు. మీలో కొందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొందరు ఇప్పటికే చిక్కుల్లో ఉన్నారు, కొందరు ఎటు తోచని స్థితిలో ఉన్నారు. మీరు ఆ స్థితి నుండి తప్పించబడాలి. దేవుని వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. మిమ్మల్ని తప్పించే దేవుడున్నాడు. విశ్వసించి ప్రార్థించండి. దేవుని మీద ఆధారపడండి. మీ పిల్లలను, మీ కుటుంబాలను మరి రాబోతున్నటువంటి శోధన కాలంలో తప్పించబడాలని దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించి, ప్రభువా, నీ రాకుళ్ళు ఎత్తబడేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ ఆత్మీయ స్థితిని సిద్ధపరచుకుంటూనే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో మీరు ముందుండాలంటే దేవుని చిత్తం. మీరు బహుగా ఫలించాలని దేవుడు కోరుచున్నాడు. మనం ఫలించడం వల్ల దేవునికి మహిమ. మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి అనే దేవునికి మహిమ కలుగుతుంది. తెలుసా విషయం? అందుకే ఒక చిన్న వ్యాపారం పెట్టినా,
నువ్వు ఫలించాలి. చదువుతున్నా ఫలించాలి. అందుకే మీరు చదువుతున్న మీ చదువుల్లో ఫలించాలి. మీ వ్యాపారాల్లో మీరు ఫలించాలి. ఉద్యోగంలో మీరు ఫలించాలి. ఆత్మీయతలో ఫలించాలి. భక్తిలో ఫలించండి. విశ్వాస జీవితంలో ఫలించండి. ఆత్మ ఫలములు కలిగి ఉండండి. నీతి ఫలాలు కలిగి ఉండండి. మారు మనసుకు తగిన ఫలాలు కలిగి ఉండండి. ఇవన్నీ మీకు మేలు కలిగిస్తాయి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కృప పొందిన మీరు ఎదుర్కొంటున్న శోధనల నుండి తప్పించబడాలంటే దేవుని చిత్తం. దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రభువా, నేను నమ్ముకుని ఉన్నాను, ఈ శోధన నుండి నన్ను తప్పించు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రభు అయిన దేవుడు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించుగాక. ఈ కీర్తన మనంతా కలిసి పాడుకుందాం. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడవనంటివే. నా తోడుయు నా నీడయు నీవే యేసయ్యా, నా తోడు నా నీడ నీవే అంటూ ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడుతుండగా నమ్మండి, ఆయన నమ్ముకున్నావు నీవు, తప్పక ఆయన మిమ్మల్ని తప్పించబోతున్నాడు. కలిసి పాడదాం. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా, నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధువు. కొందరు అనుకుంటున్నారు దేవుడు మనల్ని శోధనలో బాధల్లో పడేస్తాడని. కాదు కాదు. వాక్యం చదవండి. 1 కొరింథీ 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్నట్టుకు మార్గమును కలుగు చేయను. మీరు శోధనలో ఉన్నట్లయితే మిమ్మల్ని తప్పిస్తాడు. శోధనల నుండి తప్పించుకునే మార్గం మీకు చూపించబోతున్నాడు. ఆ మార్గం ఏంటో దేవుని సన్నిధిలో కనిపెట్టి తెలుసుకోండి. ప్రతి ఒక్కరిని దేవుడు తప్పించబోతున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టండి, ప్రార్థించండి. యూ షాల్ బి సెట్ ఫ్రీ, ద లార్డ్ విల్ ఓపెన్ ఎ డోర్ ఫర్ యూ. నీ కొరకు ఒక ద్వారాన్ని దేవుడు తెరుస్తున్నాడు. నీకు ఒక మార్గం దేవుడు చూపించబోతున్నాడు. నీ కుటుంబం తప్పించబడబోతుంది. ఈ ఇజ్రాయిలందరినీ హతమార్చడానికి పొదునైన ఆయుధాలతో పరిగెడుతూ వస్తున్న ఫరో సైన్యం నుండి దేవుడు తప్పించలేదా? అద్భుత రీతిగా తప్పించాడు. మరి వీరిని మింగేస్తానని చెప్తున్న ఎర్ర సముద్రం నుండి కూడా దేవుడు తప్పించాడు కదా. సముద్రంని 2 పాయలుగా చీల్చి ఆయన నమ్ముకున్న ప్రజలను సముద్రం దాటించాడు. ఆరిన నేలలో దాటించాడు. ఎక్కడ మార్గం లేదో అక్కడ మార్గం చూపించాడు. వేర్ దెర్ ఇస్ నో డోర్, గాడ్ కెన్ క్రియేట్ ఎ డోర్ ఫర్ యూ. వేర్ దెర్ ఇస్ నో ఆపర్చునిటీ, గాడ్ కెన్ క్రియేట్ ఎ ఆపర్చునిటీ ఫర్ యూ. నీ ఉద్యోగ అవకాశం కావచ్చు, నీ కుటుంబ పోషణ కొరకు, నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు, నీ ఇంటి వాళ్ళ రక్షణలోకి రావడం కొరకు ద్వారములు తెరవగల శక్తివంతులైన దేవునిలో ప్రార్థించు. మరి దేవుడు మీకు నూతన ద్వారాలు, నూతన మార్గాలు చూపించి ప్రస్తుతం మీరున్న పరిస్థితి నుండి మిమ్మల్ని తప్పించి ఆయన మహిమ పొందునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మీరు వాగ్దానం చేసిన రీతిగా నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నిన్ను తప్పక నిశ్చయముగా తప్పిస్తానని చేసిన వాగ్దానము నీ ప్రజలందరి ఎడలు నెరవేర్చబోతున్నా. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపజేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి
నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. తండ్రి, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఏకీవిస్తున్నవారు ప్రపంచంలో ఏ దేశం నుండి, ఏ ప్రాంతం నుండి, ఏ ఊరు నుండి వారు ప్రార్థిస్తూ ఏకీవిస్తున్నా వారిని ఇప్పుడే దర్శించము నాయన. వారిని నమ్ముకున్నారు కనుక నువ్వు తప్పిస్తానని వాగ్దానం చేశావు. నిశ్చయముగా వారు తప్పించబడాలి. వారు ఎదుర్కొంటున్న శోధనల నుండి, ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న ఈ శోధన బాధల నుండి, వ్యాధి రోగముల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, శత్రు సైన్యం నుండి, అనేక విధాలైన కన్ఫ్యూజన్, వారి బ్రతుకులను ఇబ్బంది పెడుతున్న ఆ పరిస్థితుల నుండి వీరందరినీ కూడా మీరు తప్పించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీరందరూ తప్పించబడి కాపాడబడుదురుగాక. నీ కనికరం చొప్పున వీరిని బలపరచండి. దినదినము నీ వాక్యాలు వింటూ నీ కృపలో ఎదుగుచు నీ వాగ్దానాలను ఎత్తి ప్రార్థిస్తున్న నీ ప్రజలను దర్శించండి. ఈ వాగ్దానము ఎందరైతే ఇతరులకు షేర్ చేస్తున్నారో వారిని కూడా ఇంకనూ బలపరచండి. మరి రిసీవ్ చేసుకున్న వారు విని విశ్వాసంతో ఆమెను చెప్పినప్పుడు వారి పట్ల కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించి వారిని కూడా శోధనల నుండి, దుష్టు నుండి, సాతాను శక్తుల నుండి విడిపించి తప్పించి కాపాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకునే హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే గాడ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ రోజు నుండి మరి మరింతగా దేవుళ్ళు ఎదుగుటకు, వాక్యంలో, ప్రార్థనలో, భక్తులు ఎదుగుటకు ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆయన్ని త్రోవలను సరళం చేసి మిమ్మల్ని వర్ధిల్ల చేయాలని మా ప్రార్థన. సామెత 3:6 ప్రకారంగా ఆయన మీ త్రోవలను సరళం చేయునుగాక. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ విత్ ద క్రౌన్ ఆఫ్ కైండ్నెస్. ఆమేన్. అలాగనే మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ. వన్స్ అగైన్ మే గాడ్ బ్లెస్ యూ. అనేక యానివర్సరీలు చేసుకునేటువంటి కృప, సహాయం దేవుడు మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, జెర్మియా చాప్టర్ 29:11. I know the plans I have for you, to prosper you, to bless you. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి హానికరములైనవి కావు, సమాధానకరమైనవే అని ఇర్మియా గ్రంథం 29:11 ప్రభు సెలవిచ్చాడు. మీ కుటుంబంలో సమాధానము, ఐక్యత, ఏక మనసు, మీ కుటుంబంలో ఆత్మీయత పెరుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఎన్నో యానివర్సరీలు చేసుకున్న కృపను దేవుడు మీకు ఇచ్చునుగాక.